అయితే ఇన్నేళ్లుగా ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట. మన ఊరు ఏమాత్రం మారలేదురా. ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది? అదేమిట్రా, పల్లెలు బాగు చేయడానికి మన ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందిగా. ఊచమ్మ కూడబెడితే మాచం మాయం చేసిందన్నట్టు పాపం ప్రభుత్వం గ్రాంట్ చేసిందిరా మన ఊరు ప్రెసిడెంట్ గారు. తినేశాడు. అటువంటి ఎన్నుకోవటం ఎందుకురా, ఊరికి ఉపయోగపడేవాడిని ఎన్నుకోవచ్చుగా. ఒరే రాజా, నీ మాటలు పెట్టుంటే నాకు ఆలోచన వచ్చిందిరా. ఈ దేశాన్ని యువతరమే ముందుకు నడపాలి. డబ్బు కోసం గడ్డి తినే పాత నాయకులు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. కొత్త వాళ్ళు, కొత్త రక్తం కావాలి. అందుకే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పదవికి నువ్వు నిలబడితేనే మంచిదిరా. నేను పోటీ చేయటం ఏమిట్రా, ఇక్కడ స్థానిక పరిస్థితులు, ఈ ఊరు మంచి చెడ్డ బాగా తెలిసిన వాడివి. నువ్వే పోటీ చేయొచ్చు కదరా. ఒరే రాజా, నాకెన్ని తెలిసినా నీ అంత చదువు లేదురా. కనుక నువ్వు నిలబడమే మంచిది. అది కాదు కిష్టయ్య. ఒరే, ఇక నువ్వేం మాట్లాడుకో. నీ వెనుక నేనుంటాను. నడిచేవాడివి నువ్వైతే నడిపించేవాడిని నేను. కనకారావు, మునుపిట్లాగే ఈసారి కూడా నువ్వు ఎలాగైనా పట్టుబెట్టి నన్ను ప్రెసిడెంట్ చెయ్యాలయ్యా. నేను చేసింది ఏముందండి, తమ మొహం చూస్తే ఓట్లు అవే పడిపోతాయి. కాకపోతే ఒకరిద్దరు పెద్దలు మనకు అడ్డు తేలేటట్టున్నారు. వాళ్ళని చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా తొందరపడిపోతారు ఏమిటండి? ఆరంభంలోనే మనం హత్యలతో ప్రారంభిస్తే ఓటర్లు కాదు, పోలీసులు లాఠీలతో వేస్తారు. అసలు తెలివితేటలు ఉపయోగించి డబ్బు వెదజల్లి గొర్రెల మందల లాంటి ఓటర్లని మన వల్లోకి లాక్కోవాలి. అయితే ఏం చేయాలో చెప్పవయ్యా. ముందుగా భూస్వామి మోతుబరి అయిన వీరభద్రయ్యని చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా మాటకు ముందు చంబలవాలి బంది పోట్లాగా చంపేద్దామని సరదా పడిపోతారేమిటండి? నేను చెప్పేది వినండి. ఆ వీరభద్రయ్య మనవాడు. అతనితో ఎలాంటి పథకం వెయ్యాలి, ఎలా అమలు జరపాలి అనే విషయాలు ఆలోచించి అలా జరిపిద్దాం. అయితే ఈసారి ప్రెసిడెంట్ గా మీ ఫ్రెండ్ రాజా నిలబెట్టాలను. అవుననే, ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న పాత ప్రెసిడెంట్ మన ఊరికి వీసమైతే ఉపకారమైనా చేయలేదు. ఎలక్షన్ టైంలో ఓట్లు అడుక్కోవడానికి తప్ప మళ్ళీ మన ఊరి మొహమైనా చూడ్డు. ఈనాడు మన దేశానికి కావాల్సింది అలాంటి స్వార్థపరులు కాదన్నయ్య. తన చదువుకున్న చదువుతో, తనకున్న విజ్ఞానంతో, ఊరి మీద ప్రేమతో నలుగురికి మంచి చేయాలనుకునే రాజా లాంటి మనిషి. నువ్వు చెప్పేది నిజమేననుకో, కానీ మీరంతా కుర్రవాళ్ళు, ఇంత పెద్ద బాధ్యత మోయగలరా అని. బాధ్యతల్ని భరించడానికి కావాల్సింది వయసు కాదన్నయ్య, కృషి, దీక్ష, పట్టుదల. అవి ఉన్న మనిషి ఎవరైనా నాయకుడు కావచ్చు, దేశాన్ని ముందుకు నడిపించవచ్చు. ఏమండి, చిన్నవాళ్ళైనా వాళ్ళలో ఉన్న పెద్ద ఆశయాలకు మీలాంటి వాళ్ళు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. సరేరా తమ్ముడు, మీ వదిన కూడా నిన్నే సపోర్ట్ చేస్తుంది. నేనెందుకు కాదంటాం. కాకపోతే మనకి మన ఊరికి పెద్ద దిక్కు మామయ్యతో కూడా ఒక మాట చెబుదాం. మామయ్య, మామయ్య, రండ్రా. అత్తయ్య, అత్తయ్య. ఎంతసేపు అయింది బాబు వచ్చి? పదండి ఇంట్లోకి వెళ్దాం. లేదత్తయ్య, మామయ్యతో కొంచెం మాట్లాడే పనుండి వచ్చాం. మీ మావయ్య ఏదో పనుందని పొద్దున్నే పట్నం వెళ్ళాడయ్యా. 2-3 రోజులు పడుతుంది అనుకుంటా రావడానికి. అయితే కృష్ణయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? సరే, చేసేదే ఉంది. ముందు మనం అనుకున్నట్టుగా జరిపించేసి తర్వాత మా మామయ్య వచ్చాక చెప్తాం. పదండి. ఇదేమిటి బాబు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి? కాఫీ తాగుదురు కానీ రండి. వద్దతయ్య, మరోసారి వస్తాం. ఈ పూట కాస్త పనుంది, వస్తాం. పదండి. అండి. పాపారావు, ఈసారి కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలనే మా కోరిక. కోరిక ఉండగానే సరికాదండి, అయ్యే మార్గం ఆలోచించాలి కదా. అంటే ఎవరైనా చంపించేయాలంటారా? అయ్యా నేను రెడీ. చంపించడాలు కాదండి, ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. మన ఊళ్ళో 2 పెద్ద తలకాయలు మాధవరావు, నరసయ్య. వారిలో ఏ ఒక్కరు ఒప్పుకున్నా మిగతా వాళ్ళు కలుస్తారు. వాళ్ళు ఊ అంటే ఊరంతా మారు మాట్లాడకుండా మీకే ఓటు వేస్తారు. అయితే ఇంకే వాళ్ళలో ఒకరిని సాయం అడుగుదాం. అంత సుడుగా ఒప్పుకుంటారటండి. అయితే చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, చంపడాలు పొడవడాలు కాదండి. అయ్యా పాపారావు గారు, మీరు ఎలాగైనా నరసయ్య గారిని పట్టేయండి. కాళ్ళ వెళ్ళ పడి కన్నీళ్లు పెట్టుకుని ఆయన మీకు సపోర్ట్ చేస్తాను ఒక మాట తీసుకోండి, మీరు గెలవడం ఖాయం. అయితే ఆయన కాళ్ళ మీద పడిపోదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, ఇది చంపేసే ప్రోగ్రాం కాదయ్యా, కాళ్ళ మీద పడే ప్రోగ్రాము. నువ్వేం రెడీ కనక్కర్లేదు, పాపారావు గారు పడితే చాలు. పాపారావు గారు, నరసయ్య గారు నిన్ననే పట్నం వెళ్ళారు. మీరు వెళ్ళి ఆయన కలిసి ఆయన దగ్గర మాట తీసుకుని ఆయన సమక్షంలోనే నామినేషన్ పత్రం దాఖలు చేశారనుకోండి, మీరు గెలిచిపోయినట్టే. అయితే ఇప్పుడే బయలుదేరి వెళదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు రెడీ అని నాకు తెలుసయ్యా. చూడండి, ఇది తీసుకుని బయలుదేరితే నరసయ్య కాళ్ళ మీద పడరు, ఈ గుమ్మం తగిలి పడిపోతారు. కానీ శుభ్రంగా మందు తీసుకుని భోంచేసి రెస్ట్ తీసుకోండి. రేపు ముగ్గురం కలిసి బయలుదేరదాం. ఏమే రాళ్ళు పెట్టి కొడతావా? నేను కొట్టలేదు బావా, పైనుంచి పడింది. ఆహా, ఎక్కడి నుంచి పడిందో చూపిస్తానే, పద. ఎక్కడికి తీసుకెళ్తున్నా బావా? చెప్తాగా, పద. అలాగే.
అటు చూడు. నామినేషన్ వేయగారే సరి కాదు మరి మునపట్లా కాకుండా కాస్త ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి, నీ మంచితనం నీతి నిజాయితీ వాళ్ళకి తెలియపరచాలి. తప్పకుండానండి, రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను. తర్వాత ముందా మాధవ్ దగ్గరికి వెళ్ళి వాడి సాయం కూడా అడుగు. మీరు అలా నిలబడండి చాలు, అడిగేస్తా. ఏమిటి మామయ్య, పట్నం నుంచి ఇప్పుడే వస్తున్నారా? అవునురా. మీకోసం నిన్ను మీ ఇంటికి వెళ్ళాం. ఏమిటి కుర్రాళ్ళంతా ఎక్కడికి బయలుదేరారు? మామయ్య, ఇతను మా స్నేహితుడు రాజా. నమస్కారం అండి. లక్ష్మణరావు గారు అబ్బాయి కదూ? అవునండి. అవును, పట్నంలో పెద్ద చదువులు చదువుకుని వచ్చాడు. ఆ, మామయ్య, ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఇతన్ని నిలబెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. అన్నయ్య కూడా సరే అన్నాడు. మీతో కూడా ఒక మాట చెప్పి నామినేషన్ వేద్దామని ఇప్పుడే పట్నం బయలుదేరాం. నీకెందుకురా ఈ రాజకీయాలు? మన పాపారావు మళ్ళీ పోటీ చేస్తానంటే సరైన నామినేషన్ కూడా వేయించేశాను. అదేమిటి మామయ్య, గతంలో ఆయన ఎన్నుకున్నందుకే 5 ఏళ్లు నష్టపోయాం. సరేరా, గతం వదిలేయ్. ఈసారి మనకేం కావాలో గట్టిగా చెప్పి చేయించుకుందాం. మామయ్య గారు చెప్పింది నిజం బాబు. పాపారావు గారు లేత మల్లి తీగలేటివాడు. చూపించిన వైపే పాకేస్తాడు, పుయ్యమన్నప్పుడు పూస్తాడు. రక్తం రుచి మరిగిన పులి, రాజకీయాల్లో దోచుకు తినడం అలవాటు పడ్డ నాయకుడు మారడు మామయ్య. అంటే మారడు. ఇచ్చిన మాట తప్పమంటావా? నీ మాట దక్కించుకోవడం కోసం ప్రజలు మరికొంతకాలం ఈ పాపిష్ట మనుషుల పాలనలో అన్యాయం కావాలా? కృష్ణయ్య, హ్మ్. మీకు మీరు ఇచ్చిన మాట ముఖ్యం కావచ్చు, కానీ మాకు మా ఊరి భవిష్యత్తు ముఖ్యం. అన్యాయమయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లె పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. అందుకని మా వ్యతిరేకపు పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేం మా వాడిని నిలబెట్టి తీరుతాం. రండ్రా. ఆ కుర్ర కొంకల వేళ వల్లే అంత గట్టిగా ఎందుకు మాట్లాడారా మామయ్యతో? మరి ఆ పాపిష్టి పాపారావుకి మాట ఇచ్చాడట తను, కనుక మేము చేతులు కట్టుకు కూర్చోవాలట. ఆయన అనగానే ఆ కనకరావు కూడా కుర్రాళ్ళు మీకెందుకు అంటూ కోత మొదలెట్టాడు. దాంతో కోపం వచ్చి ఎంత కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతావా? పాపం ఎంత బాధపడ్డాడో మామయ్య. ఆయన బాధపడతాడని ఆ పాపారావుకి చేయగొట్టమంట. ఏమైనా మేము రాజాని నిలబెట్టి తీరుతాం. ఆవేశంలో తొందరపడి కావలసిన వాళ్ళతో కయ్యానికి దిగడం మంచిది కాదు. సర్లే, రేపు నేను మామయ్యతో మాట్లాడతాను. ఆ పాపారావును సపోర్ట్ చెయ్యొద్దని చెప్తా. ఆ తర్వాత మీరు రాజా చేత నామినేషన్ వేద్దురుగా. అలాగే. ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా? నన్ను మామయ్య, కిష్టయ్య నీకు పరాయవాడు కాదు, నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగిన వాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు కనుకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య. నువ్వు వాడి మాటలు మర్చిపో. సరేగాని మామయ్య, రేపు ఎలక్షన్లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను. అర్హత లేని వాడిని అందలం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు. ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్నంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించినా తీరా కాళ్ళు పట్టుకునేసరి కాదనలేక మాట ఇచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ, మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాట ఇచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ ఈ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోను. కనుక అక్కిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదూర్చొద్దని చెప్పు. మామయ్య, అడిగారు కదా నువ్వు పరాయి వాళ్ళకి మాటిచ్చావు. నేను ఆలోచించి పసివాళ్ళకి మాటిచ్చాను. నేను నీ మేళనున్నేగా, మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా, ఏమిటో అది చెప్పు. ముందుగా మామ అల్లుళ్ళ మధ్య తగాదాలు పెంచాలి, అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలబెట్టిస్తావా? ఆ. కరణం, నీకేమైనా మతిగాని పోయిందేమిటయ్యా? ఆ? అమ్మమ్మమ్మమ్మ, మతిపోలేదండి. ఇది మహత్తరమైన పథకం. ఎవరో ఉత్తరవైపు పొలంలో కుప్ప